ఎలక్షన్లు దగ్గర పడుతున్న సంధి అన్ని పార్టీలు జోరుగా ప్రచారం చేస్తున్నాయి. గట్లనే ఈఆర్టీ నుండి చేగుర్తు పార్టీ లీడర్ల తరపున తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ సారు ప్రచారం చేస్తున్నాడు. గా ముచ్చట్లేందో ఓసారి చూసొద్దాం చలో. అవునోళ్ళ ఎలక్షన్లు దగ్గర పడుతున్న సంధి అన్ని పార్టీల నాయకులు ప్రచారం ఫుల్ బిజీగా ఉన్నారు. అన్ని పార్టీల నాయకులు జనాల దగ్గరికి ఓట్ల గురించి చెప్పుకుంటా ఈ ఎలక్షన్లకు గెలిస్తే ఏం చేస్తామో చెప్తూ జనాలను ఓట్లు అడుగుతున్నారు. అందులో భాగంగానే ఇవాళ నుంచి మన ముఖ్యమంత్రి రేవంత్ సార్ చేగుర్తు పార్టీ అభ్యర్థుల తరపున ప్రచారం చేస్తున్నాడు. ఇగో ఇవాళ మహబాద్ జిల్లాలో జరిగిన మీటింగ్ లో సార్ మాట్లాడుతున్నాడు. సార్ మాటలు మీర్సుతో పాలు ఇన్నుర్రి. పట్టు విక్రమార్క గారు, నేను కమ్యూనిస్టులను, కోదండరామ్ గారిని, ఇతర కలిసి వచ్చే ప్రజా సంఘాలతో చర్చించి రేపు జరగబోయే పార్లమెంట్ ఎన్నికలలో ప్రజాస్వామ్యాన్ని రక్షించడానికి, నరేంద్ర మోడీని, బీజేపీని ఓడించడానికి అన్ని శక్తులను కూడగట్టుకొని సర్వం ఒడ్డి రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో ఇండియా కూటమిని గెలిపించి జూన్ 4 నాడు ఫలితాలు సాధించి జూన్ 9 నాడు ఢిల్లీ ఎర్రకోటపై 3 రంగుల జెండాను ఎగరేసి మన నాయకుడు రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. కారు గుర్తులే అధికారంలో ఉన్నారు. సర్పంచులు వాళ్ళే, ఎంపీడీసీలు వాళ్ళే, జడ్పీడీసీలు వాళ్ళే, ఎమ్మెల్యేలు వాళ్ళే, ఎంపీలు వాళ్ళే, మంత్రులు వాళ్ళే, ముఖ్యమంత్రులు వాళ్ళే ఉండ్రి. మరి 10 సంవత్సరాలల్లా ఈ ప్రాంతానికి రావాల్సిన నిధులు వచ్చినాయా? బయ్యారం ఉక్కు కర్మాగారాన్ని తెచ్చిండ్రా? కాజుపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీని వరంగల్ ప్రాంతానికి తీసుకొచ్చిండ్రా? ములుగులో ప్రకటించిన గిరిజన యూనివర్సిటీ ఆలస్యం కావడానికి కారణం ఏంది? ఈ ప్రాంతంలో సాగునీటి ప్రాజెక్టులు పూర్తిగాక సీతారామ ప్రాజెక్టు అట్లనే ఎండబెట్టి కాళేశ్వరాన్ని కూలగొట్టి పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల్ని పడావు పెట్టి ఈరోజు తెలంగాణను దివాలా తీపిచ్చారు.